విజ్ఞాన్ గారు, దేవర అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అండ్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది? ఎందుకు ఇప్పుడు దేవర టాపిక్ వచ్చిందంటే, నిన్న సుదర్శన్ థియేటర్ ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎన్టీఆర్ కటౌట్ దండేసేసారు. ఏం జరుగుతుంది, ఏమన్నా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా సెలబ్రేషన్స్ అనుకుంటే, మే 20కి తన బర్త్డే. సో నెల రోజుల ముందు నుంచే వీళ్ళు షురూ చేసేసారనమాట సెలబ్రేషన్స్. ఎస్. సో ఇక అసలు విషయంలోకి వెళ్తే, దేవర్లో ఐటమ్ సాంగ్ పూజా హెగ్డే చేస్తుందని ఆల్రెడీ మనకున్న అప్డేట్. అండ్ జాన్వీ కపూర్ హీరోయిన్ తంగం క్యారెక్టర్ చేస్తుంది. అండ్ మొన్న వచ్చినటువంటి ఆ అమ్మాయి, మరాఠీ అమ్మాయి కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక లీక్ అనేది ఇచ్చింది. వీళ్ళు కూడా హుటాహుటిన ఒక లుక్ రిలీజ్ చేశారు. నిజానికి April 5th ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. కాకపోతే ఏదో చిన్న కారణాల వల్ల October 10కి వాయిదా పడింది. అంటే దసరా టైంలో రిలీజ్ చేస్తున్నారు. ఈలోపు మరి దీని గురించి ఏమన్నా ఒక అప్డేట్ ఉంటుందా అంటే, ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్కి పుష్ప అప్డేట్ ఆయన బర్త్డేకి ఇచ్చినట్లుగా, ఎలా 2 బర్త్డేస్ అయింది బన్నీకి, పుష్ప పార్ట్ 1 పార్ట్ 2కి మధ్యలో. అప్పుడు ఏం చేశారు, ఒక షార్ట్ ఫిలిం రీల్ లాగా గ్లిమ్స్ రిలీజ్ చేసి ఉగ్రగంగమ్మ పోస్టర్ రిలీజ్ చేశారు. అవును. ఇప్పుడు ఏం చేశారు, ఈ బర్త్డేకి జస్ట్ ఉల్టా ఉగ్రగంగమ్మది మొత్తం వీడియో రిలీజ్ చేసి ఆ చిన్న టీజర్, నెక్స్ట్ నార్మల్గా ఆయన ఒరిజినల్ లుక్ని పోస్టర్ రిలీజ్ చేశారు, సరిపోయింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్డే May 20కి ఉన్నందుకు ఆయన్ని లైక్ దేవర గురించే అందరికీ ఆల్మోస్ట్ ఉంది. కాకపోతే ఈ దేవర ఏంటి మళ్ళీ 2 పార్ట్లుగా వస్తుంది, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇకపోతే పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఏదైనా సరే పాన్ ఇండియా లెవెల్ సినిమాకి క్లైమాక్స్ అనేది చాలా కీలకం. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని పార్ట్ 2 ఉంటుంది. ఎలా అయితే బాహుబలి వై కట్టపక్కిల్ బాహుబలి అనే ట్యాగ్ లైన్తో అంత పెద్ద హిట్ అయిందో, కేజీఎఫ్ 2 అలా ఎంత పెద్ద హిట్ అయిందో, అండ్ నెక్స్ట్ అలాగే పొన్నియన్ 1 పొన్నియన్ 2 పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 పార్ట్ 2 అంటే లాస్ట్ క్లైమాక్స్ ఐశ్వర్యరాయ్ ఆ గెటప్లో వచ్చి అసలు ఏంటి ఈవిడ అనే క్వశ్చన్ మార్క్ని క్యారీ చేయగలిగారు. అండ్ అలాగే పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మీద ఇప్పుడు అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇలా అంటే కొన్ని క్లోజ్ చేయాల్సిన ఎపిసోడ్స్ ఉంటాయి. ఇట్లా చూసుకుంటే మళ్ళీ హనుమాన్ అండ్ జై హనుమాన్కి ఆ క్లైమాక్స్ చాలా కీలకం. అట్లా చూసుకుంటే ఇప్పుడు మరి నెక్స్ట్ దేవర పార్ట్ 1 పార్ట్ 2 అంటున్నారు, ఎలా ఉండబోతుంది. అలాగే సలార్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా సీజ్ ఫైర్కి శౌరాంగ పర్వంకి ఒకటి పెట్టారు. సో ఎప్పుడైనా సరే పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయంటే పార్ట్ 1 అంతకు మించి పార్ట్ 2 ఉంటుంది. దాన్ని ఒకలా కన్క్లూడ్ చేయాలి. అండ్ ఆ క్లైమాక్స్ కీలకం. సో దేవర క్లైమాక్స్ పోకిరి క్లైమాక్స్ లాగా కాకుండా, బాహుబలి లాగా కూడా కాకుండా చాలా డిఫరెంట్గా అంటే కొత్తగా ప్లాన్ చేస్తున్నారని విన్నాం. ఆ కొత్తదనం నచ్చిద్ది అంటారా సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి? అఫ్ కోర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు, పాన్ ఇండియాలో అందరికీ నచ్చుద్ది. సినీ అభిమానులు అందరికీ నచ్చేలాగా ఉండాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్నే బేస్ చేసుకొని వీళ్ళేం సినిమా తీయట్లా. సో ఈ విషయం పక్కన పెడితే ఆల్మోస్ట్ ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏవే ఉన్నాయి ఇంకా రివీల్ చేయాల. అంటే దేవర్లో అంటే ఎన్టీఆర్, జాన్వీ అండ్ వీళ్ళే కాకుండా మెయిన్ ముఖ్యమైన క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటా May 20కి ఏదైతే ఉందో బర్త్డే ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారి బర్త్డే, ఆ రోజు మెయిన్ గ్లిమ్స్ అనేది రిలీజ్ అవుతుంది అనేది టాక్. నెక్స్ట్ అసలు ఎన్టీఆర్ని యంగ్ టైగర్ అని ఎందుకు అంటున్నారు అనేది ఒకటి వచ్చింది తెర మీద ఈ టాపిక్. ఇది మనకి మొన్న రాజమౌళి సినిమా యమదొంగ చేసినప్పుడు ఎరా పులి ఆ డైలాగ్ ఉంది కదా, అప్పటి నుంచి తర్వాత సెంధిల్ కుమార్ ఈయన యంగ్ టైగర్ అని ఒక సందర్భంలో అన్నాడు. అప్పటి నుంచి అలా పడిపోయింది. సో ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర గురించిన గ్లిమ్స్ అంటే ఇప్పుడు బాహుబలి రికార్డ్ని ఎలాగో పుష్ప బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది మన ఆగస్ట్కి. నెక్స్ట్ ఆ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ దేవర సిద్ధంగా ఉంది. 100% 2000 కోట్లు అయితే ఈజీగా క్రాస్ అయిపోతాయి, డౌటే లేదు దాంట్లో. అండ్ భారీ లెవెల్లో రిలీజింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. థ్యాంక్ యూ సార్.